ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత బీజేపీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం మరియు వైసీపీ ఈ రెండు పార్టీలతో ఉమ్మడి కాపురం చేయబోతుందా? ఇవి మన ముందున్న ప్రశ్నలు. లోక్సభ ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. ఉన్న డౌటల్లా పూర్తి మెజార్టీతో ఏ పార్టీ మీద ఆధారపడకుండా పూర్తి మెజార్టీతో గవర్నమెంట్ను ఫామ్ చేస్తుందా, లేక ఇతర పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నదా అన్నది మాత్రమే అందరి ముందు ఉన్న ప్రశ్నలు. ఇక్కడ మనం గమనించవలసింది, కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాలకే లోక్సభలో నిలబడటం జరిగింది. కాబట్టి బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా లేక ఇతర పార్టీలు కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. ఇది లోక్సభ పరిస్థితి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మరియు వైసీపీ పార్టీతో కలిసి ఉమ్మడిగా కాపురం చేయబోతుందా అని ఎందుకు అన్నానంటే, రాజ్యసభను దృష్టిలో పెట్టుకొని ఈ మాట అనవలసి వచ్చింది. ఎందుకంటే రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. రాజ్యాంగ సవరణ బిల్లులు చేయాలంటే రాజ్యసభలో కూడా మెజార్టీ అవసరం ఉంటుంది. ఇక్కడ రాజ్యసభలో పార్టీల వారీగా ఏ పార్టీకి ఎంత మెజార్టీ ఉన్నది స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. బీజేపీకి ఓన్లీ 97 స్థానాలు మాత్రమే రాజ్యసభలో ఉన్నవి. సెకండ్ పొజిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ 28 స్థానాలకే పరిమితం అయ్యి ఉంది. టీఎంసీ మరియు వైసీపీ ఈ రెండు పార్టీలు కలిసి రాజ్యసభలో టీఎంసీకి 13 స్థానాలు, వైసీపీకి 11 స్థానాలు ఉన్నాయి. కాబట్టి రాజ్యసభలో ఈ రెండు పార్టీలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నవి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ రాజ్యసభలో టీడీపీకి 0 స్థానాలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కాబట్టి రాజ్యసభలో టీడీపీ పాత్ర శూన్యం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పోటీ చేస్తుంది 17 స్థానాలు మాత్రమే. ఒకవేళ మెజార్టీ స్థానాలు గెలుపొందినా బీజేపీకి రాజ్యసభలో వైసీపీ అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీడీపీ మరియు వైసీపీతో కలిసి ఉమ్మడి కాపురం చేయవలసిందే. వైసీపీకి ఈ పరిస్థితి 2026 జూన్ వరకు పూర్తి మెజార్టీతో ఉంటుంది. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఏర్పడినట్లయితే రాజ్యసభ మరియు లోక్సభలో కీలక పాత్ర పోషించబోతుంది. ఏ విధంగా చూసినా ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలను వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడకపోవచ్చు. తన భవిష్యత్తు అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగడానికి జనసేన తోడ్పాటు చాలా అవసరం ఉండబోతుంది. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ, టీడీపీ, జనసేన మరియు వైసీపీతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ, టీడీపీ, జనసేన మరియు వైసీపీతో ఉమ్మడి కాపురం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తో కూడా రాజ్యసభలో బీజేపీకి అవసరం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కొన్ని పార్టీలతో డైరెక్ట్గా మరియు కొన్ని పార్టీలతో ఇండైరెక్ట్గా బీజేపీ కాపురం చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నవి. ఆ పార్టీలకి ఇష్టం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరియు కవిత మీద ఉన్న కేసులు వారికి తప్పని పరిస్థితులు కల్పిస్తున్నవి. బీజేపీ ఏ పార్టీలతో డైరెక్ట్గా కాపురం చేయబోతుంది, ఏ పార్టీలతో ఇండైరెక్ట్గా కాపురం చేయబోతుంది, జూన్ తర్వాత పూర్తిగా కాకపోయినా కొంతవరకు తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.